హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనూష. అందరు ఎలా ఉన్నారు? మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉగాది వస్తుంది కదా, ఉగాదికి మనము బొబ్బట్లు అవి చేసుకుంటాం కదా, అవి ఎలా తయారు చేయాలో చూద్దాము. సేమ్ పిండితోటి బొబ్బట్లు అండ్ పూర్ణాలు. దానికోసం నేను ఒక కప్పు చనాదాలు తీసుకొని దాన్ని ఒక 4 అవర్స్ సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను. మనకి పప్పు అనేది ఎప్పుడైనా కూడా ఎక్కువసేపు సోక్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పెట్టుకున్నాను. మీరు ఒక 4 అవర్స్ అయినా అలాగా పెట్టేసుకోండి. పప్పు నానబెట్టేసుకున్నాం కదా, 4 to 2 అవర్స్ అయినా నానబెట్టుకోండి. మనకి పప్పు అనేది కందిపప్పు కానీ, శనగపప్పు కానీ, ఏదైనా కూడా పెసరపప్పు కానీ మనము ఎక్కువసేపు సోక్ చేసుకోవాలి. లేదంటే మనకి గ్యాస్ ఫామ్ అయిపోతుంది. నేను ఇంకా అందుకని ఒక 4 అవర్స్ సోక్ చేసి పెట్టేసాను. దీన్ని మనము కుక్కర్లో పెట్టేసుకొని సాఫ్ట్గా విజిల్స్ వచ్చేదాకా ఒక 3-4 విజిల్స్కి కుక్ అయిపోతుంది కదా, అలా కుక్ చేసుకోవడమే. నేను ఇక్కడ ఇన్స్టా పాట్లో పెట్టేస్తున్నాను, ఇంకా కొంచెం ఈజీగా అయిపోతుందిలే అనేసి. ఇంక ఇది కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. ఇంకా అక్కడ పప్పు కూడా కుక్ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ 1 కప్పు పచ్చెనగపప్పుకి 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువ తీసేసుకోవచ్చు. జస్ట్ అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసేసి బెల్లం మొత్తం చక్కగా మనము మిక్స్ చేసేసుకోవాలి, మెల్ట్ అయిపోయేటట్టు. నాకు ఇక్కడ బెల్లంలో కొంచెము నలకలు ఉన్నాయి, అందుకని నేను ఇక్కడ అంతా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను నీట్గా. మనకి అప్పుడు ఏమైనా ఉన్నా పోతుంది కదా జాగరిలో, అందుకోసము. తర్వాత మళ్ళీ ఆ సిరప్ మొత్తం నేను ప్యాన్లో వేసేసుకొని జస్ట్ బబుల్స్ వచ్చేదాకా జస్ట్ అట్లా ఒక బాయిల్ పెట్టేసి, మనకి దీనికి ఏం పాకం అవసరం లేదు. ఇంకా ఆ జాగరీలోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టేసుకున్న పచ్చెనగపప్పు మొత్తము చక్కగా స్మాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇంకా నేను కొంచెము లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి, లేదంటే తొందరగా కొంచెం మాడిపోతుంది కదా. నేను ఫస్ట్ అంతా బాగా కుక్ చేశాను, కానీ ఎండుకొచ్చేసరికి కొంచెం అడుగంటుకున్నట్లు అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేస్తే మనకి స్వీట్స్లోకి ఫ్లేవర్ బాగుంటుంది కదా, ఇంకా కొంచెం ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది అని అనేసి ఇంకా ఇలా నెయ్యి వేసేసి కొంచెం సేపు మనం అలా మిక్స్ చేసేసుకొని మనం లిడ్ పెట్టేసేసుకుందాం. అది కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం పిండి కలుపుకుందాము. నేను దానికోసము జస్ట్ ఒక 1/2 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. మనం ఒట్టి మైదా పిండితో చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయి, కానీ అన్హెల్దీ కదా మైదా పిండి, మనకి హెల్దీ కాదు కదా. నేను అందుకనే ఒక 1/2 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి వేశాను. దాన్ని చక్కగా మనము చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి మనం కొంచెం సాఫ్ట్గానే కలుపుతాం కదా, దానికంటే ఇంకా బాగా సాఫ్ట్గా కలిపేసేసుకోవాలి. ఇంకా పిండినంత అలా కలిపేసుకొని మనం పైన లిడ్ పెట్టుకుంటే డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇక్కడ చనాదాల స్టఫ్ కూడా మొత్తం రెడీ అయిపోయింది, చక్కగా కుక్ అయిపోయింది చూడండి. ఇంకా అది మనం చేత్తో పట్టుకున్నామంటే మనకి కొంచెం బాల్ లాగా వచ్చేస్తే సరిపోతుంది. నేను ఇంకా మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకొని మిక్స్ చేసి పక్కన బౌల్లోకి తీసేసుకున్నాను. అది కొంచెం చల్లారిన తర్వాత మనము బాల్స్ చేసేసుకోవడమే. మీరు బాల్స్ చేసుకునేటప్పటికి మీకు కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, కొంచెం హాట్ మిల్క్ కానీ వేసామనుకోండి, మనకి మళ్ళీ కొంచెం లూజ్గా అయిపోతుంది. ఇలాగా పిండితోటి నేను అన్నీ చక్కగా మీకు నచ్చిన సైజులో బాల్స్ చేసి పెట్టేసుకోవచ్చు. మనకి ఇవి ఒక 2-3 డేస్ కూడా ఉంటాయి, ఏమి చెడిపోవు, అంత స్మెల్ కూడా ఏం రావు. ఇంకా నేను ఇక్కడ అన్ని బాల్స్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇంక ఇవి కూడా డ్రై అయిపోకుండా పైన లిడ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడ మళ్ళీ పిండి తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. కానీ బొబ్బట్లకి పిండి కలిపేటప్పుడు మనం ఎక్కువ ఆయిల్ వేస్తేనే కొంచెం బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా సో దీనికి స్కిప్ చేయలేం కదా ఆయిల్ వేయడము. అయినా మనం ట్రై చేయొచ్చు కొంచెం తక్కువ ఆయిల్ తోటి. ఇంకా అలా తీసేసుకొని మనము ఇంకా బాల్స్ చేసేసుకున్నాము కదా, ఇది బ్యాటర్ కూడా. సో మనం ఈక్వల్ సైజులోనే తీసుకోవాలి గోధుమ పిండి అండ్ లోపల స్టఫ్కి చనాదాలు అండ్ బెల్లం జాగరేది. సో మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే మనకి బాగా వస్తాయి. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఇలా చపాతీని చక్కగా కొంచెం రుద్దేసుకొని ఆ స్టఫ్ తీసి లోపల పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం స్ప్రెడ్ చేసినట్టు వేసేసుకొని మనము చపాతీలాగా మనము రుద్దేసుకుంటే సరిపోతుంది, రోల్ చేసేసుకొని. ఎక్కువ వెయిట్ పెట్టి చేయకండి, ఎక్కువ వెయిట్ పెట్టి చేసేసామంటే లోపల స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా. ఇంకా కొంచెం లైట్గా ప్రెస్ చేసినట్టు చేసేసుకోండి.
మనకి ఇవి మరీ ఎక్కువ పిండి తీసుకున్నామంటే బయటకొస్తుంది. ఎక్కువ గోధుమ పిండి ఎక్కువ తీసుకున్నామంటే చాలా గట్టిగా వచ్చేస్తాయి. అందుకని మనం 2 ఈక్వల్ సైజులోనే తీసుకోవాలి. ఇంక ఇక్కడ పాన్ హీట్ అయిపోయిన తర్వాత మనము ఇంక ముందుగా చేసుకున్న బొబ్బట్లు ఇట్లా పాన్ మీద వేసుకొని బోత్ సైడ్స్ ఘీతోనే కాల్చుకోవాలి. ఆయిల్ మాత్రం వేయకండి. ఆయిల్ వేసామంటే టేస్ట్ బాగోదు. ఇంకా ఘీ నచ్చని వాళ్ళకి ఇంక మనం ఏం చేయలేము. స్కిప్ చేసేసుకోవచ్చు. బట్ నెయ్యి వేస్తేనే ఇది ఫ్లేవర్ బావుంటుంది. మనము ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే మనకు అంత సాఫ్ట్‌గా, అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా అలానే నేను అయితే మిగతావన్నీ చేసుకున్నవన్నీ కూడా చక్కగా అలా కాల్చేసేసుకున్నాను. ఇంకా నేను ఇదే బ్యాటర్ తోటి మీకు మళ్ళీ మనకి పూర్ణాలు ఉంటాయి కదా! పూర్ణాలు కూడా తయారు చేసి చూపిస్తాను. అవి కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా దానికోసము మనము ఒక 4 అవర్స్ ముందు ఒక కప్పు మినపప్పు, 2 కప్స్ మనకి రైసు సోక్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. బ్యాటర్ అనేది మనకి థిక్‌గా ఉండాలి. లైట్‌గా ఉన్నాయనుకోండి మొత్తము అవి అంతా లోపల స్టఫ్ అంతా ఆయిల్‌లో పడి వేసినప్పుడు బయటకొచ్చేస్తుంది. సో, మీరు దోస బ్యాటరీ ఉంటుంది కదా! ఇంట్లో దోస బ్యాటర్ తోటైనా వేసేసుకోవచ్చు. చక్కగా బాల్స్ తీసేసుకొని మనం ఆ బ్యాటర్‌లో డిప్ చేసుకొని వేసేసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్‌లో మైదా పిండితో కూడా చేస్తారు కదా! మైదా పిండి కొంచెం వాటరీగా కలిపేసుకొని దాంట్లోకి కూడా చేస్తారు. మాకు ఇంట్లో మా అమ్మ చిన్నప్పటి నుంచి మైదా పిండితోటి చేస్తుంది. ఇంకా మైదా పిండి అంత హెల్తీ కాదు కదా! దానికోసం ఇంకా ఎందుకులే అనేసి ఇంకా నేనిక్కడ దోస బ్యాటరీ తోటి చేసేస్తున్నాను. ఇవి కూడా చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి మీరు. మనకి ఒకే బ్యాటర్ చేసుకున్నామనుకోండి, ఆ చనాదాలు, జాగరిది అవి 2, 3 డేస్ ఉంటుంది. మనకి చెడిపోదు. సో, ఒకటే పిండితోటి మనము బొబ్బట్లు చేసుకోవచ్చు. అలాగని పూర్ణాలు చేసుకోవచ్చు. ఈ ఉగాదికి తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవన్నీ మనకి ఆయిల్‌లో వేసుకున్న తర్వాత ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసే వరకు ఉంచేసేసుకొని మనము వేరే బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బొబ్బట్లు కూడా చూసారా చేసి చాలా సేపు అయ్యింది అక్కడ. అయినా కూడా చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి కదా! చూడండి చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. మళ్ళీ మీరు తినేటప్పుడు వేడి వేడిగా మళ్ళీ పైన నెయ్యి వేసుకొని తినండి. చాలా అంటే చాలా బావుంటుంది టేస్టు. ఈ ఉగాది పండగకి మీ ఫ్యామిలీకి చేసి పెట్టేసుకొని మీరు కూడా హ్యాపీగా తినేయండి. అందరికీ హ్యాపీ ఉగాది, ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ ఇంకా ఇవి కూడా చేసేసాను కదా పూర్ణాలు. ఇంకా ఆ పూర్ణాలు కూడా చక్కగా రెడీ అయిపోయాయి. పూర్ణాలంటారు. కొన్ని సైడ్ మా సైడ్ అయితే మేము పప్పు సుకీలు అంటాము. మీకు ఐడియా ఉందో లేదో. కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా సజెషన్ వెళ్తుంది. థ్యాంక్ యూ.